ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఉదయకాల సమయంలో మార్నింగ్ లవర్స్ ద్వారా యేసయ్య ప్రేమగల మాటలు మీకు అందించడానికి ప్రవచించిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని కృప తోడుగా కుటుంబం అంతా, పిల్లలంతా సంతోషంగా ఉండారా? ఇంకా కొన్ని కుటుంబాల్లో ఎక్కడండి పిల్లల ద్వారా అంత వేదనండి, భర్త ద్వారా అంత వేదనండి, భార్య ద్వారా అంత వేదనండి. కుటుంబంలో ఎటు చూసినా కూడా చీకటి అలమటిస్తూ ఉందండి. అంత డార్క్నెస్, చీకటిగా ఉండిపోతూ ఉందండి. ఆశీర్వాదం లేదు, మేలు లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదని చాలా కుటుంబాలు బాధను, వేదను అనుభవిస్తూ ఉన్నాయి. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 28వ వచనం. నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చీకటిని వెలుగుగా చేసేటటువంటి దేవుడు. ఎందుకంటే మన దేవుడు వెలుగై ఉన్న దేవుడు. చీకటిలో ఉన్న వారికి వెలుగుగా ఆయన ఉదయిస్తాడు, చీకటిని వెలుగుగా చేస్తాడు. మన కుటుంబంలో ఎలాంటి చీకటి అలమటించినా, భర్త ద్వారాన, భార్య ద్వారాన, పిల్లల ద్వారాన, ఏమండి సమస్యల ద్వారాన, చెప్పుకోలేని సమస్యలతో ప్రజలు, చుట్టుపక్కల వారు మన మీద క్రోధాలతో, కక్షలతో కుటుంబం అంతా చీకటి అలుముకొనిపోయి దిక్కు తోచని స్థితిలో ఉండిపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటున్నాడు, చీకటిని వెలుగుగా చేస్తానని. భక్తుడు తన అనుభవంలో చెప్తున్నాడు, నా చీకటిని ఆయన వెలుగుగా చేసి నా దీపాన్ని వెలిగించాడని. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంగ్లాండ్లో మౌరీ అనేటటువంటి ఒక కుమార్తె, ఒక సహోదరి ఉండేది. ఆమె చిన్నప్పటి నుంచి బాగా పేద కుటుంబం, ఆర్థిక దరిద్రత ఆ కుటుంబంలో చాలా వెంటాడుతూ ఉండేటటువంటిది. ఆ కుటుంబంలో ఆ కుమార్తె బాగా డ్రింకింగ్, అంటే త్రాగటం బాగా అలవాటు చేసుకుంది. వాళ్ళ నాన్నగారు కూడా బాగా త్రాగుతాడంట. ఈ త్రాగుడుగా వ్యసనానికి అలవాటు పడి కుటుంబం గృహహింసకు, కుటుంబంలో గొడవలు, కలతలు, కొట్లాటలు, నెమ్మది లేకపోవటం, బాధ, వేదన, కుటుంబం అంతా కూడా ఒక చీకటి అనుభవాలు, ఎక్కడ కూడా వెలుగు లేనటువంటి పరిస్థితి. ఎలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతూ ఇక చీకటి పూర్తిగా కమ్ముకొని చీకటిలో సంచరిస్తూ దారేటో తెలియనటువంటి పరిస్థితిగా ఉన్న కుటుంబంలో ఈ పాప, ఈ అమ్మాయి బాగా తాగుతూ ఉంది. ఒకరోజు వాళ్ళ నాన్నగారు, మా పాప పరిస్థితి చాలా భయానకంగా ఉన్నది, నేను త్రాగటం కొంచెం తగ్గిస్తే మా పాప కొద్దిగా ఆలోచనలో పడి ఆమె మీద భారం తగ్గుతుందేమో అని ఆయన కొంచెం త్రాగటం తగ్గించి వాళ్ళ పాప కొంచెం మాదిరి చూపించటం ప్రారంభించాడు. అప్పుడు ఆ అమ్మాయి కొంచెం ఆలోచన చేసి, త్రాగుడు వల్ల కుటుంబం చాలా చీకటైపోతుంది అని తాను కూడా కొంచెం ఆలోచన చేసింది. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు మంచి ప్రార్థన పరురాలు, బాగా ప్రార్థన చేస్తుంది. కుటుంబం కోసం, బిడ్డల కోసం, భర్త కోసం, తన కుమార్తె కోసం, కుటుంబంలో చీకటి నుంచి విడుదల కోసం భారంతో ప్రార్థన చేస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో కొంతమంది స్త్రీలు భారం కలిగి ఉంటారు, బాధ్యత కలిగి ఉంటారు. భారము, బాధ్యత కలిగిన స్త్రీ ఏం చేస్తుంది? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోద్దా? ఆత్మహత్యలు చేసుకుంటుందా? కుటుంబం కోసం, భర్త కోసం, పిల్లల కోసం ప్రార్థన చేస్తారు. క్రైస్తవ స్త్రీలు కుటుంబాల్లో చీకటి అలుముకున్నప్పుడు ఏం చేస్తారు? భారం కలిగి, బాధ్యత కలిగి ప్రార్థన చేస్తారు. మాటి మాటికి వెళ్ళిపోతానని ఇల్లు సర్దుకోరు, బట్టలు సర్దుకోరు, బెదిరించరు, ఆత్మహత్యలు చేసుకుంటానని సైతాని క్రియలో ఉండవు. వాళ్ళల్లో బాధ్యతగా యేసు ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తారు. ఇంగ్లాండ్లో ఈ తల్లి కూడా ఎలాగనే తన కుటుంబం కోసం ప్రార్థనతో, బాధ్యతతో ప్రార్థన చేస్తూ ఉంది. దేవుడు అడుగు పెడతా ఉన్నారు. ఈ అమ్మాయి త్రాగుడుతో ఉన్న ఈ పాప, వాళ్ళ స్కూల్లో టీచరు ఆ అమ్మాయిని కొంచెం కేర్ తీసుకొని మంచి మాటలు చెప్పడం ప్రారంభించాడు. వాళ్ళ తల్లి ప్రార్థన పనిచేస్తుంది.
బంధువులు, స్నేహితులు తలా కాస్త చెయ్యేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవటం ప్రారంభించారు. ఈ కార్యాలన్నీ చూసి ఆ పాప, మా తల్లి ప్రార్థన మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉందా అని ఆ పాప చిన్నగా యేసు ప్రభువుని నమ్ముకోవటం, ఆత్మీయతలోకి నడవటం ప్రారంభించింది. పూర్తిగా మారిపోయి ఆ కుటుంబం అంతా కూడా పరిస్థితులన్నీ మారిపోవటాన్ని బట్టి ఆ పాప ఒక మాట అంటది, నా దీపమును వెలిగించిన వాడు ఆయనే, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేసి ఉన్నాడని, నన్ను విశ్వాసంలోకి నడిపించిన వారంతా దేవుడు నాకు ఇచ్చిన బహుమానాలు అని ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. విన్నారా? నన్ను విశ్వాసంలోకి నడిపించిన వారందరూ నాకు బహుమానాలుగా దేవుడిచ్చాడు. అంటే స్నేహితులు, టీచర్ బాగా ఉపయోగపడింది, తల్లి ప్రార్థన బలంగా పనిచేసింది, స్నేహితులు, బంధువులు అందరూ సహాయం చేశారు. ఆ కుటుంబం సంతోషంలోకి, ఆనందంలోకి వచ్చి చీకటి తొలగిపోయి ఆ కుటుంబంలో వెలుగు ప్రకాశించింది. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, నీ ఇంటి పరిస్థితి ఎలా ఉంది? కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? నీ బిడ్డలు ఎలా ఉన్నారు? భర్త ఎలా ఉన్నాడు? ఏడండి ఎప్పుడు త్రాగుతూనే ఉంటాడండి, నా భర్త వల్ల నా కుటుంబం అంతా చీకటమయమండి, నా పిల్లల వల్ల నా కుటుంబం అంతా చీకటమయమని అంటారా? ఓ భార్యగా, ఓ స్త్రీగా, బాధ్యత కలిగిన స్త్రీగా ఇంటి కోసం, బిడ్డల కోసం ప్రార్థన చేయి. దేవుడు నీ ఇంటిలో అడుగు పెడుతున్నాడు. ప్రార్థన ఫలితాన్ని నువ్వు చూస్తున్నావు. అద్భుతంగా నీ ఇల్లు వెలుగుతూ ఉన్నది. చీకటిని ప్రాలదోలి వెలుగు యేసుక్రీస్తు ఉదయిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటను నమ్ము, అద్భుతం నీ కుటుంబంలో జరుగుతుంది. సర్వకృపానిధి యేసు ప్రభువా, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రతి చీకటిని తొలగించి వెలుగుగా చేయండి. దీపాలు వెలిగించండి, చీకటిని ప్రాలదోలండి. విశ్వసించి నమ్ముతూ ప్రార్థన చేస్తున్న ఈ కుటుంబాలకి ఆదరణ, శాంతి, సమాధానం, ఎవరి ద్వారా కుటుంబంలో చీకటి ఉందో వారు మార్చబడుదురుగాక, వెలిగించబడుదురుగాక, సంతోష సమాధానాలతో నింపబడుదురుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.